అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వారి పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ కారణంగా అరబ్ కంట్రీస్ నుంచి భారత్‌కు రావాల్సిన క్రూడ్ ఆయిల్ షిప్పులు ఆగిపోయాయి. దీంతో రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు మూతపడతాయని, లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 500కి చేరుకుంటుందని హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో సోషల్ మీడియా పుకార్లను వ్యాప్తి చేశారు. దీంతో ఆ వార్తలను నమ్మిన యువత పెద్ద ఎత్తున బంకుల వద్దకు చేరుకొని ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో పెద్ద ఎత్తున యువకులు బైకులు బాటిళ్లలో పెట్రోల్ కోసం క్యూ కట్టడం స్పష్టంగా కనిపించింది. అయితే పెట్రోల్ రేట్ల పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతాయనే సాకుతో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ పుకార్లను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో అనవసరమైన రద్దీ ఏర్పడి సామాన్య వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పలువురు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇందుకీ ఈ పుకార్లు ఎవరు సృష్టించారో కానీ ప్రస్తుతం అయితే పెట్రోల్ ధరలు అయితే పెరగవని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది. సో ఈ పుకార్లు బాగా వ్యాప్తి చెందడం వల్ల నిన్న పాత బస్తీలో కొన్ని పెట్రోల్ బంకులు అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అసలు వీటి గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నిజంగానే చమురు ధర పెరుగుతుందా? అండ్ పెరిగితే 500 పెరిగే అవకాశం ఉందా? దీని గురించి కామెంట్స్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.